నేను పవిత్రుడుగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపము, యుమ కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. చదువు. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులు తెరువుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు చదవండి. అప్పుడు నీతియుక్తములైన చదువు దొరక నీతియుక్తమైన అందరం కలిసి చదవాలి అది. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలపడేత కోడలను అర్పించేవారు. దయచేసి కూర్చోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ పరలోకము తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి అయా, ఈరోజు కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం ధ్యానించిపోతుండగా అందులోని మర్మమును మాకు తెలియచేయండి. మేము జ్ఞానం లేవు నమ్ముతున్నాము తండ్రి. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వల్ల ఈ యొక్క అధ్యాయాన్ని ధ్యానించుటకు ఈరోజు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు. వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని మేము హృదయాలు తెరచండి. వారి హృదయంలో నుండి మీ యొక్క వాక్యము తెలిసి వెలుగును ప్రకాశింపచేయండి. ఈరోజు వాక్యం గడనైనా నీ యందు ప్రభు అయిన యేసుక్రీస్తు యెహోవా యందు సంతోషించుట నిత్యం సంతోషంగా ఉండాలని మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. అలాగే ఈరోజు 51వ కీర్తన మేము ధ్యానించుకోవడంలో అందులోని గొప్ప మరువును మాకు తెలియజేసి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎవరి దగ్గర ఉంది ఫోన్? ఇప్పుడు చదివే వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టండి. అంత క్లియర్గా వినపడాలి. అందుకోసం ఎవరు చదువుతున్నారో వాక్యం వాళ్ళ దగ్గర ఫోన్ పెట్టు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుము చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో తన రక్తాన్ని కార్చింది. ఎందుకంటే ఆఖరి పొట్టు వరకు ఎందుకు కార్చారంటే మన పాపాలనే కడిగేదానికి, మన దోషాలను తుడిచివేసేదానికి. మన యొక్క చిన్నప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం పాపం అంటున్నాడు. ఏమంటే ఏం చెప్తున్నాడు చూడండి, 5వ వచనంలో చదువుమా. సో నేను పాపంలో అంటే మనం అందరం పాపంలో పుట్టినవాళ్ళం. మనం చెప్పలేము ఈ పాపం చేసినందువల్లనే పాపం అయింది, బీడీ సిగరెట్ తాగినా అందు పాపినైనాను, వ్యభిచారం చేసిన అందువల్ల పాపినైనాను, దొంగతనం చేసిన అందువల్ల పాపినైనా కాదు. ఇది ఓన్లీ బాహ్యం, ఇక మనం బయటకు వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే మనము పిండంలో ఉన్నప్పుడే పాపలం అంట. అంటే మనం పాపంలో పుట్టామన్నమాట. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మనకు మరణం. ఈ మరణం అందరిలో వస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించాలి. మెయిన్ మొత్తం వాడు వ్యభిచారం చేస్తున్నాడే వాడి పాపే, వీడు దొంగతనం చేసాడే వీడు పాపే, వాడు విగ్రహాలు చేసాడే వాడు పాపే విషయం కాదు. అందరూ అంతటా అందరూ పాపలు అనమాట.
అందరూ పుట్టిన ప్రతి ఒక్కడు పాపి అనమాట. పాపం వల్ల వచ్చిన జీతం మరణం అనమాట. ఆ మరణం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే మరణంగా నీకు కూడా పుట్టింది. అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, మొన్నటి కావచ్చు. ఇంకొక విషయం, ఈ పాపంలో పుట్టిన మనము పాప స్వభావమైన శరీరం మనం ధరించుకుంటున్నాం. ఆ పాప శరీరం ధరాన్ని క్లియర్గా చేయాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనకు అవసరము. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడైనప్పటికీ మానవ జన్మ ఎత్తి నీ కొరకు నా కొరకు ప్రాణం అర్పించి ఆఖరి పొట్టి వరకు రక్తాన్ని ప్రోక్షించి నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన ఏం చేశాడమ్మా? నిన్ను నన్ను ఏం చేశాడు? చదవండి. నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన మన అతిక్రమములన్నిటినీ తుడిచివేసినాడు. మన అతిక్రమములన్నీ తుడిచేసినాడు. ఇంకేం చేసినాడు? నువ్వు ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడు. 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము. అంటే నూతన జన్మ మనకిచ్చాడు దేవుడు. మనం తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడు పాపంలో పెట్టాము. ఆ పాపాన్ని తీసేసి మనకి ఇప్పుడు నూతన జన్మ, అదే రెండవ జన్మ. ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తన హృదయములో ఒప్పుకొని ఆయన్ను సేవిస్తారో వాళ్ళకు రెండవ జన్మ ఉంది. మిగతా వాళ్ళకు రెండవ జన్మ లేదు, కానీ రెండవ మరణం ఉంది. రెండవ మరణం అంటే ఏంటి? రెండవ మరణం అంటే అగ్గి ఆరదు, పురుగు సావదు. కానీ రెండవ జన్మ ఏంటి? అది నిత్య జీవం. అది ఎప్పటికీ శాశ్వతమైన జీవితం, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన ప్రతి ఒక్క విషయం. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని 1 తిమోతికి రాసిన పత్రిక 1:10 చెప్పినాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని నీటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించినలా నీవు ఏమవుతావు? రక్షణ పడతావు. ఈ కార్యము ఎందరిలో మళ్ళా ఉంది. రక్షణ పడిన వారు తప్పిపోతే ఏమి చేయాలి? రక్షణ పడినావు, బాప్తిజం తీసుకున్నావు, మళ్ళా తప్పులో పడిపోయినావు. దావీదుకు అదే జరిగింది. ఇక్కడ దావీదుకి ఏం జరిగింది? ఆయన మహాభక్తుడు, మంచి విశ్వాసి, దేవునికి హృదయానుసారుడు, దేవునితో కూడా నడిచినోడు. కానీ ఏం చేశాడు? ఒక చీకట్లో పడిపోయినాడు. ఏంటి ఆ చీకటి? 2వ సామ్యూల గ్రంథం 11వ అధ్యాయం. 2వ సామ్యూల గ్రంథం 11వ అధ్యాయం. రెండవ సామ్యూల గ్రంథం 11వ అధ్యాయం. దానివల్ల ఈ కీర్తన రాయవలసి వచ్చింది దావీదుకు. దావీదు పడక మీద లేచి ఇప్పుడు మహారాజు ఎక్కడ ఉండాలా? యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ ఉండాలా? యుద్ధం ఉండాలా. ఇది యాక్చువల్లీ దావీదుకు ఒక చీకటి అధ్యాయం. ఇది యాక్చువల్లీ దావీదు జీవితంలో ఒక చీకటి చరిత్ర అనమాట. ఈ చీకటి చరిత్ర అంటే ఎటువంటి విశ్వాసినైనా కానీ, ఎటువంటి ఆత్మీయ పరిశుద్ధుడినైనా కానీ ఈ సాతాను పడగొట్టగలదు, ఈ సాతాను లోబట్టగలదు. ఎందుకంటే పాప శరీరంలో మనం పుట్టినాము కాబట్టి, పాపంలోనే మన తల్లి గర్భం ఉంది, మనం పాపలం కాబట్టి ఈ పాప స్వభావం ఉన్న శరీరము ఇప్పుడు దావీదును పడేసింది. దావీదు యాక్చువల్లీ యుద్ధంలో ఉండాలి, యుద్ధ భూమిలో ఉండాలి. అయ్యే ఏం చేశాడు? పనుకున్నాడు, సాయంకాలం దాకా ఫుల్గా నిద్రపోతాడు. వాళ్ళ సైనికులంతా అటు యుద్ధంలో మరణిస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, ఘోరాఘోతిగా పోరాడుతున్నారు. కానీ రాజు ఏం చేస్తున్నాడు? ఫుల్గా పనుకున్నాడు,
చల్లగా నిద్రపోయినాడు. సాయంకాలం మిద్ది మీద ఎక్కి విహారయాత్ర చేస్తారు. విహారం చేసి ఏం చేశాడు? సరేలే విహారయాత్ర చేసడం ఏదో రాజులే, మిగతా వాళ్ళ సైనికులు యుద్ధం చేస్తానులే, నాకు ఎందుకులే, వాళ్ళు చేసి గెలిచి వస్తానులేనే ధీమా ఉంటే నో ప్రాబ్లం. విహారం చేసినప్పుడు పోయి మళ్ళీ స్నానం చేసి ప్రార్థన చేసి ఆ యుద్ధం చేసే వాళ్ళకు ప్రార్థన చేయాలి, ఆ యుద్ధం చేసే వాళ్ళకు సపోర్ట్ చేయాలి. అది చేయాలి అయ్యా. చేస్తూ ఒక నగ్నంగా స్నానం ఆడే స్త్రీని చూశాడట. నగ్నంగా స్నానం ఆడే స్త్రీని చూసి ఆమెను ఎంక్వైరీ చేసినారు ఎవడు ఏమా అని. చేస్తే వాళ్ళకు సొంత వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ యొక్క మొత్తం వాళ్ళ ఆత్మీయులు అనమాట. దావీదు క్షేమం కోరే వాళ్ళంతా. బెత్షెబ అంటే ఊరియా భార్య. ఆమెను చూసి ఆయన యుద్ధ సైనికుడు అయినప్పటికీ ఆయన భార్యను మోహించి తీసుకొచ్చి చీకట్లో ఏం చేశాడు? తప్పు జరిగిపోయింది సరే అని చెప్పి దేవుని దగ్గర పోయి క్షమాపణ అడిగినాడా? లేదు. ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇంకా చాలా పెద్ద ప్లాన్ వేశాడు. ఏం వేశాడు? బెత్షెబాను ఉరియాను యుద్ధం నుంచి రప్పించినాడు. బాగా తిండి పెట్టినాడు. పోయి మీ భార్య దగ్గర ఈరోజు కొనుక్కొని రేపు యుద్ధానికి అన్నాడు. కానీ ఉరియా ఏం చేసినాడు? అటువంటి వాడిని కాదు, యుద్ధంలో మా సైనికులందరూ సౌలిస్తే నేను భార్య పులిగేదానికి ఇక్కడ రాలేదు అని చెప్పి ఏం చేశాడు? అక్కడనే వాళ్ళ గుమ్మంలోనే పడుకున్నాడు. రెండో రోజు కూడా దావీదు అని పొమ్మన్నాడు, మత్తు ఇచ్చినాడు దండిగా. కానీ వాళ్ళ ఆ సైనికుల మధ్యనే పడుకొని అలాగే ఎక్కడ వినాడో మళ్ళీ యుద్ధానికి వినాడు. ఆ అధ్యాయం అంతా ఇంటికి వినాక చదువుకోండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ యొక్క పాపాన్ని కప్పిపెట్టేదానికి ఏమేమి చేసినాడో దావీదు చూసుకోవచ్చు. దావీదు దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు, దేవుడికి నేను చేసిన పాపము తెలియదు అనుకుంటున్నాడు. కానీ దేవుని విషయంలో దావీదు ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆమెతో వ్యభిచారం చేశాడు. రెండవదిగా ఆమె యొక్క భర్తను చంపించడానికి నరహత్య ప్లాన్ చేశాడు. యుద్ధంలో ముందు పెట్టి భర్తను చంపినాడు. మూడవదిగా ఆమెను మళ్ళా వివాహం చేర్చుకున్నాడు. కానీ ఎన్ని జరిగిపోయినాయని చెప్పేసి చల్లగా పడుకొని నిద్రపోతాను. దేవుడు చూడలేదులండి. కానీ బెత్షెబాను దేవుడు గర్భవతినప్పుడు దేవుడు ఎంటర్ అయినాడు. దేవుడు ఎంటర్ అయ్యి ఏం చేశాడు? బిడ్డను మొత్తినాడు. బెత్షెబాకు పుట్టబోయే బిడ్డను ఏం చేశాడు? మొత్తినాడు. అంటే అనారోగ్య పాలన చేశాడు. అప్పుడు భీకరంగా ప్రార్థిస్తాడు, ఉపవసించి ప్రార్థిస్తాడు. 7 రోజులు అన్నం నీళ్ళు అక్కడ ఉపవాసం బిడ్డను రక్షణను ప్రార్థిస్తాడు. కానీ ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు హస్తము ఆయన మీద శాపము దిగిందనమాట. కాబట్టి ఏం చేశాడు? పిల్లోడు చనిపోయినాడు. పిల్లోడు చనిపోతాను ఏం చేశాడు? అప్పుడు మళ్ళా దావీదు ఏం చేశాడు? పిల్లోడు చనిపోయిన తర్వాత ఏం చేశాడు? 12వ అధ్యాయంలో 7వ దినమున బిడ్డ సావుగా బిడ్డ ప్రాణంతో ఉండగా ఇప్పుడు బిడ్డ బ్రతుకున్నంత వరకు ప్రాధాన్యపడినాడు దేవుడికి. దేవుడు వినలేదు. దేవుడు దావీదు మాట వినలేదు. దేవుడు దావీదు మాట ఎప్పుడు వింటా ఉన్నాడు. గొర్రెలు కాసేటప్పుడు వింటా ఉన్నాడు, సింహాన్ని చంపేటప్పుడు వింటా ఉన్నాడు, గొల్లియాతను చంపేటప్పుడు విన్నాడు, అలాగే ఎలుగుబంటును చంపేటప్పుడు విన్నాడు. ప్రతి విషయంలో దేవుడు తోడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో దేవుడు ఎంట్రీ ఏమైంది? ఆపోజిట్ అయిపోయింది. దేవుని యొక్క ఎంట్రీ ఆపోజిట్ అయింది. సాతానుకు అప్పగించాడు. సాతాను ఏం చేసింది? బిడ్డను మొత్తిన తర్వాత ఏం చేశాడు? అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత లేచి మళ్ళా సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు అంతే. కానీ పాపాన్ని ఇంకా ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశాడు? ఎవరు వచ్చాడు ఆయన దగ్గరికి? అతని దగ్గర ఎవరు వచ్చారమ్మా? నాతాను వచ్చి ఏం చెప్పినాడు? ఒక కథ చెప్పినాడు. అయ్యా, ఒకరికి ఒక గొర్రె ఉండింది. ఆ గొర్రె నువ్వు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా ప్రేమించి ఏం చేశాడు? ఆ గొర్రెను ఒకడు వచ్చేసి తీసుకొని దాన్ని చంపి తిన్నాడు. దానికి బదులు నువ్వేం చేస్తున్నావు? వాడు నిజంగా మరణానికి పాత్రుడు. ఒక గొర్రెకి బదులు ఎన్ని గొర్రెలు ఇవ్వాలా?
4 గొర్రెలు వాడికి ఇవ్వాలన్నాడు. అప్పుడు నాతాన్ ఏమని చెప్పినాడు, ఆ దుర్మార్గుడు నువ్వే అని చెప్పినాడు. ఆ దుర్మార్గుడివి నువ్వే. రాజు దగ్గర ఇప్పుడు రాజు చెప్పచ్చు కదా, రాజు నన్ను దుర్మార్గుడు అంటావరా అని చెప్పి ప్రవక్తను చెప్పేయచ్చు. యెజబెల్ ఎంతమంది ప్రవక్తలు చెప్పింది, చాలామంది ప్రవక్తలు చెప్పింది కదా. కానీ దేవుని యొక్క ఆ యొక్క వార్త ఎప్పుడైతే దావీదు హృదయంలో గుచ్చుకునిందో అప్పుడు పశ్చాత్తాపడినాడు. ఆ పశ్చాత్తాపడే ఈ 51వ అధ్యాయ కీర్తన రాస్తున్నాడు. ఈ 51వ కీర్తన ఆ పశ్చాత్తాపమే కలదు. కాబట్టి మన జీవితంలో మనం ఎటువంటి పాపంలో పడినా కానీ, ఎటువంటి బానిసత్వంలో పడినా కానీ మనం ఏం చేయాలా? పశ్చాత్తాపడాలి. అది దేవునికి ఇష్టమైందంట. అదే పశ్చాత్తాపడేదే దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుని ఉదాహరించడానికి ఇది గొప్ప నిదర్శనం అన్నమాట. ఈ 51వ కీర్తన చాలా గొప్ప నిదర్శనం. ఎందుకంటే తప్పు చేశానని ఒప్పుకొని ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఇది ఒక్క తప్పే కాదు ఆయన. ఇంకేం చెప్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమను తుడిచివేసము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు, పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము, నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నిజమేనాది? మనం చేసిన పాపం మన ఎదుట ఉందా లేదా? ఇప్పుడు దానికి మనం క్షమాపణ కోరినామా లేదా? నిన్న చేసిన పాపం కావచ్చు, రేపు చేయబోయే పాపం కావచ్చు, మన నోటితో చదువు, మన తలంపులతో చేసిన పాపం కావచ్చు, మనం ఏమైనా దూషించిన విషయం కావచ్చు, మనం ఏమైనా తిట్టిన విషయం కావచ్చు, ఏదైనా చేసిన విషయం కావచ్చు. ప్రతి విషయంలో మనము సరి చేసుకుంటున్నామా లేదా అనేదే ఈ రోజు యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అందుకే దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున, ఆయన కృప చొప్పునే మనము మన పాపాలను కడుక్కోవాలి, మన దోషాన్ని కడుక్కోవాలి, మన అతిక్రమంలో తెలిసినవన్నీ విడిచిపెట్టేయాలి. కేవలము విరోధంగా నేను పాపం చేస్తున్నానని మనం చూసుకోవాలి. చెడుతనం చేసినని ఒప్పుకోవాలి. నిర్మలుగా ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమిస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినప్పటికీ దేవుడు ఒకసారి నీకు రక్షణ నిన్ను వదలడం లేదు. పడిపోకూడదు. మళ్ళీ నేను పడిపోయినాలే, ఇంక మళ్ళీ సైతాన్ దగ్గర పోతానులే, ఇది అవసరం లేదులే, నేను నిత్యనరకానికి పోతానులే, రెండో మరణానికి పోతాను, నో ఛాన్స్. ఒకసారి నువ్వు రక్షించబడినావంటే దేవాదుడు ఏమవుతున్నాడు? తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అడగబడతాడు. నీ దృష్టి ఎదుట నేను చెడుదనం చేశాను, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అడగబడతావు, తీర్పు ఇచ్చినప్పుడు నిర్మలుగా అడుగుతావు. నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నా అంతరంగంలో సత్యం కోరుచున్నావు, మన అంతరంగంలో నాకు జ్ఞానం దయచేయమని, నేను పవిత్రుడినట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషం నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన విముఖులు హర్షించను, నా పాపం విముఖము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము. ఇది గొప్ప ప్రార్థన అన్నమాట. దేవుణ్ణి చేసే గొప్ప ప్రార్థన, గొప్ప తగ్గింపుతనము, గొప్ప ఒప్పుకోరు. మెయిన్ ఒప్పుకోరు. చాలామంది పాపం చేస్తూ ఒప్పుకోరు దేవుని ముందర. చాలామంది ఎవరు చూడలేదులే, నేను అది చేసినానులే, ఇది చేసినానులే, ఎవరు కనిపెట్టలేదడం. దేవుని యొక్క కన్న దృష్టి ప్రతి అంతట్లో ఉంది. ఆయన నువ్వు కూర్చునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వు మాట్లాడేది తెలుసు, నువ్వు ఎట్లా ఇంట్లో ప్రవర్తిస్తున్నావు చెట్లు, ఎట్లా వీధిలో ప్రవర్తిస్తున్నావు చెట్లు, ఎట్లా బయట ఉన్నావో తెలుసు, ఎవరితో ఎట్లా మాట్లాడుతున్నావో తెలుసు. అన్నీ ప్రతి ఒక్కటి లిఖించబడుతుంది. నీ నోటి మాటలు కూడా లిఖించుంటాయి. నీ నాలుకను నువ్వు వశం చేసుకోవాలా. నీ నాలుకలో గల అది రెండంచుల ఖడ్గం ఉంటుంది. అది శాపం ఇస్తే శాపం ఇస్తుంది, ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తుంది అనమాట. ఆశీర్వాదము, శాపము, మరణము, జీవము నీ నాలుకలో ఉంది, నా నాలుకలో ఉంది. కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ విషయంలో ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము ముందుకు నడచాలి. మన రక్షణానందము మనకు దేవుణ్ణి మరలా పుట్టించు, నూతనంగా పుట్టు. ఈరోజు అయిపోయింది, నిన్న అయిపోయింది, ఓకే, నిన్న అయిపోయింది, కరెక్ట్. ఈ రోజుగా నూతనంగా మనం రక్షణ పొందాలి. ఈ రోజుగా మనం నూతనంగా, అందుకే చెప్తున్నాడు, ప్రతిశుద్ధాత్మ నాయకుడిని తీసివేయకము, రక్షణానందం నాకు మరలా పుట్టించము. అంటే ఇది డైలీ జీవితంలో, దైనిక జీవితంలో మనకు
సాక్షిగా ఉండాలన్నమాట. మన మనస్సాక్షి వాతపడిన మనస్సాక్షిగా ఉండకూడదు. సరేలే ఒకసారిలే కదా పాపం చేసింది, మళ్ళా చేయలే అంటే మళ్ళీ ఆ పాపంలో చేసి ఒకసారిలే కదా దేవుడు క్షమించినాడు కదా మళ్ళా చేస్తాం అంటే సారికి మనం ప్రభు అయిన యేసుక్రీస్తును సిలువేస్తున్నాం. పాపంలో సారికి ఉంటున్నాం. ఒక వ్యక్తి చెప్తున్నాడు, వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చాడు, అన్న యేసు ప్రభు ఎన్నిసార్లు తప్పు చేసా కానీ క్షమిస్తాడు కదా, క్షమిస్తాడు కాబట్టి మనం తప్పు చేయొచ్చులే, మరి ఈరోజు తప్పు చేసి రేపు మళ్ళా క్షమాపణ అడుగుదాంలే, ఈరోజు లేటుగా పోయి రేపు మళ్ళా క్షమాపణ అడుగుదాంలే అనుకుంటున్నా అంట బాబు. సరేలే బాబు, నువ్వు ఒక పని చేయి, అక్కడ మీ నాన్న నా ఫోటో ఉంది, ఆ ఫోటోకు పోయి రోజు ఒక మేక్ కొట్టాడు, ఒక మేక్ కొట్టు అన్నాడు. సరేలే అని చెప్పేసి ఏ రోజు తప్పు చేస్తావో ఆ రోజు ఒక మేక్ కొట్టు అన్నాడు. అలాగే ఆ బాబు ఏం చేశాడు, ఆ ఫోటో వాళ్ళ నాన్న ఫోటో ఉంటే ఆ మొక్క మీద పోయి ఒక మేక్ కొడతాడు. అట్లా మరుసటి రోజు పాపం చేసుకుంటూ ఇంకొక మేకు కొడతాడు. అలా మేకులు కొడుతూ ఒక నెల అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు మీ నాయన ముఖం ఎట్లా చూపంటాడు, ఎట్లా ఉంటుంది ఆ మేకులు కొడితే ఆ ఫోటోలో ఏముంటుందమ్మా, బొక్కలు ఉన్నాయి, అన్నీ ఏమున్నాయి, అన్నీ బొరకలు ఉన్నాయి, ముఖం చూసేదానికి అందవిహీనం ఉంది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం చేసే ప్రతి పాపం వల్ల సారికి మనం ఏం చేస్తున్నాం, ఆయన సిలువేస్తున్నాం, ఆయనకు మేకులు కొడుతున్నాం. కాబట్టి మన పాపాలకు ఆయన మేకులు కొడుచుకున్నాడు. మళ్ళా మనకు రక్షణ పుట్టించిన తర్వాత కూడా మనం ఆయనకు మేకులు కొడుతున్నాం. మన తలంపులతోనేమి, మన మాటలతోనేమి, మన శాస్త్రాలతోనేమి, ప్రతి విషయంలో మనం దేవునికి ఎంత దూరంగా ఉన్నాము, ఎంత దగ్గరగా ఉన్నాము అనేది ఈ ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. కాబట్టి మనం ఏం చేయాలంట, 17వ వచనం చదవండి. దేవా 51వ అధ్యాయం 17వ వచనం. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తమైన బలులు, దహన బలులు, సర్వాంగ హోములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మధ్య కోడెలు అర్పించుడు. కాబట్టి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దహన బలి ఆయనకి ఇష్టం కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి మనం సారికి ఏ పాపం చేస్తున్నాం, సారికి ఏ పాపంలో మనం ఆలోచిస్తున్నాం, సారికి ఎలా మాట్లాడుతున్నాం, సారికి ఎలా ప్రవర్తిస్తున్నాం, పరిశుద్ధాత్మతో ప్రవర్తిస్తున్నామా, లోకుల మాదిరి మనం నడుచుకుంటున్నామా అనేది ఈరోజు మనం గమనించాలి. కాబట్టి ఆ సెకండ్ సామ్యుయేలు గ్రంథంలో దావీదు చేసిన పాపం తప్ప మరి ఏ పాపం చేయలేదంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఏ పాపం చేయలేదు, బెత్షెబా చేసిన తప్ప మళ్ళా తిరగలేదు, మళ్ళా పాపానికి జోలికే పోలేదు. ఒకసారి పడిపోయినాడు, లేచినాడు, తిరిగినాడు, దేవుణ్ణి వేడుకున్నాడు, అయ్యా నేను పుట్టుకతోనే పాపనని నన్ను కడగమన్నాడు, నాకు మరలా రక్షణ ఇవ్వయా అన్నాడు. తర్వాత పాపం జోలికే పోలేదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒక బెత్షెబా విషయంలో తప్ప దావీదు మళ్ళీ పాపాలను. అలాగా మన జీవితంలో రక్షణ పొందిన మనము ప్రభువైన యేసుక్రీస్తు పక్షంలో మనం ఎటువంటి పాపంలో దాని జోలికి పోకుండా ఆ పాపాన్ని జయించి సాసాను తిరుగుతొక్కి పరిశుద్ధాత్మతో జీవించి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ పరిశుద్ధాత్మ క్రియల్లో ఆయనతో కూడా నడుస్తూ ఆ వెలుగులో మనం ఉండాలని దేవుడి మనలో ప్రాధేయపడుతున్నాడు. అటు హృదయము, అటువంటి విరిగిన మనసు, అటువంటి పాపక్షమాపణ మనలో, అటువంటి రక్షణ మనలో కలగాలని దేవాది దేవుడు ప్రతి విషయంలో మీకు తోడై నడిపించమని ఈ యొక్క వాక్య సారాంశమును మీ హృదయంలో భద్రపరుచుకొని ప్రతి విషయంలో మీరు దేవుని తోడుగా నుంచి ఆయన యందు ప్రతి దినం ఆనందించిన ఇట్లా సంతోషించిన ఇట్లా మీరు సంపూర్తిగా మీ జీవనాన్ని దేవునికి అంకితం చేయగలరు. అటువంటి కృప మనందరికీ తెచ్చేవని ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన పరలోకము తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, జీవం గల దేవ, జీవాధిపతి, ప్రతి విషయంలో మీకు ఈరోజు మేము ప్రార్థన చేస్తున్నాయన
51వ కీర్తన ప్రకారం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలాగే సెకండ్ సామెల గ్రంథం ప్రకారం 11వ అధ్యాయం ప్రకారం కూడా మాట్లాడినాడు. దావీదు విషయంలో తప్పు, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క విరిగిన మనసును మీరు అంగీకరించి ఆ తర్వాత ఎటువంటి పాపం లోబడకుండా ఆయన క్షమించిన విధానం బట్టి మీకే వదిలాను. ప్రభువా, నీవు పరిపూర్ణమైన దేవుడవు, మా అసంపూర్ణత అవగతలన్నీ మన్నించి పరిశుద్ధ మార్గంలో నడిపించే మహాశక్తి గల దేవుడవు. పాపులమైన మా కొరకు నీ ప్రాణమునే సిలువలో అర్పించినావు. మేము నీ రక్తమును ఆశ్రయిస్తున్నాము. నీ రక్తం ప్రతి దుర్నీతి నుండి మనం విడిపిస్తుంది. చీకటిలో చేసే ప్రతి కార్యము, గదిలో మాట్లాడే మాటలు మిద్దెల మీద శాసనపడుతున్నవి. రాళ్ళు మొరపెట్టే ఒక దినం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏ పాపము నీకు దాగి ఉండలేదు. మనుషులు పైరూపమును చూస్తారు. నీవు హృదయాంతరములో ప్రవేశించిన దేవుడవు. పాపమును దేవించి పాపముల మీద ప్రభుత్వం చేయడానికి సహాయం చేయండి. సాతాను సర్వానికి లొంగకుండా మెరుమట్లు గొలిపే ఓకవచనంతో పడకుండా సహాయం చేయండి. రహస్య పాపముల నుండి విడిపించి మా హృదయమును పరిశుద్ధపరచండి. నిన్ను మా హృదయంలో ప్రతిష్ఠించున్నాము నాయన. పాపమునకు వచ్చే జీతం మరణమని నీ వాక్యం ఘోషిస్తుంది. కాబట్టి పాపాన్ని వదిలిపెట్టి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి ఈ తండ్రి పాపాన్ని పెంచకుండా దాన్ని పెరిగివేయడానికి కృపను, పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. మాలో పరివర్తన దయచేయండి. నీ ఆత్మను మా మీద కుమ్మరించి పవిత్రమైన మార్గంలో నడిపించండి. దేవునికి భయపడుటకు కృప దయచేయండి. మా జీవితాలు మెరుగుపరిచే నీకు అంగీకారముల జీవితాలు జీవించుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు సహాయం చేయండి. దయచేయమని యేసుక్రీస్తును అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి. ఎవరికి? అచ్చా, వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళ విడిపోయినారా? ఎట్లా ఇక ఘర్షణలో ఉన్నారా? చేస్తారు, ప్రార్థనలో పెడతాను. చిన్న క్లుప్తంగా ప్రార్థన చేసి వారి నలుగురు ఉన్నారా? ఓకే 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 ప్రార్థన చేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చి నీ ఫోన్తో ఫోన్ చేసి నీకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకో. మహిమలోని నాయనతో ఉంటే చాలు.